ఆంధ్రప్రదేశ్లో చీకటి శక్తులు విజృంభిస్తున్నాయి. తెలుగుదేశం పాలన నాటి చీకటి రోజులు మళ్ళీ తీసుకురావాలని గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ చీకటి శక్తులు మాఫియాల రూపంలో ఉన్నాయి. పేదలకు జగన్ చేస్తున్న మేళ్లను ఆపి దళారీ వర్గాలు ఆపాలని చూసే దళారీ వర్గాలు ఉన్నాయి. ఆ చీకటి శక్తులే విజయవాడలో జగన్మోహన్ రెడ్డిపై దాడి చేశాయి. ఇది ప్రాణాంతకమైన దాడి కాకపోవటం తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించాలి. స్ట్రాంగ్ అండ్ ఎమర్జింగ్ లీడర్ని అంతం చేయాలనే ప్రయత్నం చీకటి శక్తులు చేస్తున్నాయి. జగన్కి ఒక ట్రైలర్ చూపించారు. మేము తలుచుకుంటే ఏదైనా చేయగలము, రాయితీతో కొట్టించగలము, లేకపోతే బుల్లెట్ను కూడా వినియోగించగలమని ఒక ట్రైలర్ ఉపయోగించారు. ఇదేదో ఆకతాయి వ్యక్తులు చేసిన ఆగడంలాగా కొట్టేయాలని పోలీసు యంత్రాంగం పనిచేసి భావించినా, లేకపోతే ఎన్నికల సంఘం భావించినా అది తీవ్రమైన తప్పిదం అవుతుంది. ఈయన ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఓటమి తథ్యమని ఈ చీకటి శక్తులకు తేలిపోయింది, కూటమి శక్తులకు తేలిపోయింది. కూటమి శక్తులు చీకటి శక్తులు ఒకటయ్యాయి. మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ కోసం చూస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రాణభయం పోలేదు. ఆయన మీద మళ్ళీ దాడి జరిగే అవకాశం ఉన్నది. దాడి జరిగితే వచ్చే ఫలితాలు తమకు ప్రతికూలంగా ఉంటాయని కూడా ఈ చీకటి శక్తులకు బాగా తెలుసు. అందువల్ల నెక్స్ట్ టార్గెట్ ఎవరిని ఎంచుకోవాలని చూస్తున్నాయి. నా అనుభవం ద్వారా చెప్తున్నాను, నెక్స్ట్ టార్గెట్ పవన్ కళ్యాణ్ అయితే నేను ఆశ్చర్యపోను. ఈ చీకటి శక్తుల ఆలోచన ధోరణి ఎంత క్రికెట్గా ఉంటుందంటే వాళ్ళు ఏ పని చేయటానికైనా వెనుకాడవు. ఎన్టీ రామారావుని దించేసినప్పుడు వాళ్ళు ఎన్ని రకాల వ్యూహాలు, కుట్రలు, ఒక గ్రాండ్ డిజైన్, మ్యాక్రో లెవెల్ ప్లానింగ్, మైక్రో లెవెల్ ప్లానింగ్, మైక్రో లెవెల్ ప్లానింగ్ కూడా చాలా చక్కగా చేయగలుగుతారు. ఇప్పుడు పాలనా యంత్రాంగంలోనూ లేకపోతే రాజకీయ పార్టీలలోనూ ఈ చీకటి శక్తుల ప్రాబల్యం విపరీతంగా పెరిగిపోయింది. అందువల్ల పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. పవన్ కళ్యాణ్ని సినీ నటుడిగా అభిమానించే వాళ్ళలో నేను కూడా ఉన్నాను. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా ఘోర వైఫల్యం చెందాడు. ఆయనకు రాజకీయ భవితవ్యం లేదు. దిస్ ఈజ్ నాట్ హిజ్ కప్ ఆఫ్ టీ. చాలా కాలంగా నేను చెప్తూ వచ్చాను, ఇప్పుడు కూడా అదే చెప్తూ. అయితే ఆయనకి ప్రాణభయం లేకుండా ఉండాలని, సుదీర్ఘకాలం జీవించాలని, చాలా సినిమాల్లో నటించాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఆయన కొంచెం విలక్షణమైన నటుడు, ఒక కల్ట్ ఫిగర్ లాగా తయారయ్యాడు యూత్. దీనికి అది పాజిటివా నెగిటివా అనేది ఏదైనా కల్ట్ ఫిగర్ తయారవడం అన్నది సామాన్యమైన విషయం కాదు. అంటే మనకి ఎల్విస్ ప్రెస్లీ ఇలాంటి నటులు, గాయకులు వీళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కల్ట్ ఫిగర్స్. లేకపోతే హిప్పీలు, వీళ్ళందరూ మనకు విదేశాల్లో తెలుసు. కానీ మన దేశంలో, మన తెలుగు రాష్ట్రంలో ఒక కల్ట్ ఫిగర్గా తయారైన పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా, క్షేమంగా, దీర్ఘకాలం జీవించాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఉన్నాను. కాకపోతే జగన్ మీద దాడి చేసిన దాడి జగన్కే ప్లస్ అయింది అనే విషయాన్ని చీకటి శక్తులు గుర్తించారు. నెక్స్ట్ టార్గెట్ తప్పకుండా పవన్ అయితే నేను ఆశ్చర్యపోను. ప్యాకేజీ ఇచ్చి గంగానమ్మ మేకపోతులాగా బాగా తయారు చేశారు. దానిని బలి ఇవ్వటానికి వాళ్ళు వెనుకాడబోరన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు గుర్తించాల్సి ఉన్నది. అంటే నేను ఏదో ఇది యాథాలాపంగా స్పెక్యులేటివ్గా చెప్పటం కాదు. చీకటి శక్తుల రాజకీయ కుట్రలను చాలా జాగ్రత్తగా గమనిస్తున్న వారిలో నేను కూడా ఒకడిని. తమ రాజకీయాధికారం కోసం ఇప్పటికే వారు జనసేనను బలిపెట్టారు. జనసేనను 50-60 స్థానాలు తీసుకోకుండా 24 స్థానాలకు, 21 స్థానాలకు పరిమితం చేయటమే కాకుండా వాళ్ళు ఆ సీట్లలో కూడా తమకు తెలిసిన వారిని, తమ సామాజిక వర్గం వారిని ఎక్కువగా నిలబెట్టారు. ఆయన చివరికి పిఠాపురంలో నెగ్గితే చాలనే స్థితికి ఆయనకు తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, పిఠాపురంలో మనకి ఎమ్మెల్యే అయితే చాలు అనే స్థితికి పవన్ కళ్యాణ్ దిగజారిపోయారు. పిఠాపురంలో ఓడించడానికి అనేక శక్తులు కుట్రలు చేస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైసీపీ పార్టీ ఆయన్ని ఓడించడానికి ప్రయత్నించడం అది సర్వసాధారణం. వంగా గీత గారు ఫార్మిడబుల్ అపోనెంట్. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వము, హుందాతనానికి, స్త్రీమూర్తికి ఆమె ప్రతీకగా నిలిచారు. విద్యావేత్త,
అనేక రంగాల్లో డిగ్రీలు సంపాదించడమే కాకుండా పవన్ కళ్యాణ్కి యాంటీథీసిస్ లాగా ఆవిడ ఉన్నారు. అందువల్ల ప్రజలు ఖచ్చితంగా రాజకీయాల్లో తమ నాయకుడు స్థిరంగా దృఢంగా తమకు చేయి పెట్టుకుని నడపాలని భావిస్తారే తప్ప విజిల్ బ్యాచ్ లాగా ఆలోచించరు. కాబట్టి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చాలా ఎదురెదుతున్నాడు. ఆయన ఓడిపోతే నేను ఆశ్చర్యపోను. కానీ కూటమిలోని శక్తులే పవన్ కళ్యాణ్ ఓడించడానికి ప్రయత్నించటమే ట్రాజడీ. అవి అంతటితో ఆగవు. పవన్పై భౌతిక దాడి చేస్తే రాజకీయ ప్రయోజనాలపై చీకటి శక్తులు ఆలోచన చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ భౌతికంగా హాని చేసినా లేకపోతే ప్రాణాంతకంగా దాడి చేసినా అది కూటమికి బాగా ఉపయోగపడుతుంది, తెలుగుదేశానికి బాగా ఉపయోగపడుతుందన్న ఆలోచన కూటమిలోని చీకటి శక్తులలో ప్రవేశించింది. అందువల్ల పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. తన నీడను తానే చూసి భయపడే పరిస్థితులు ఆయన ఉండాలి. నిజానికి ఆయన నీడ కూడా ఆయనకు ప్రమాదకరమే. పోలీసు యంత్రాంగంలో కీలక పదవుల్లో తమ వారిని నియమించుకోవటానికి ఇప్పుడే పచ్చ పార్టీ తీవ్రంగా ఢిల్లీలో అంటే బీజేపీతో పొత్తు ఉంది కదా, వారిని ఉపయోగించి ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసి తమకు నచ్చినా తమ మెచ్చినా తమకు మద్దతుగా ఉండే పోలీసు అధికారులను కీలక పదవుల్లో నియమించి తమ వ్యూహాన్ని అమలు చేసే ప్రయత్నం ఉన్నది. అందువల్ల పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు వంగవీటి రంగా హత్య తర్వాత పూర్తిగా తెలుగుదేశానికి వ్యతిరేకంగా కాంగ్రెస్కు ఓటు వేయటం వల్ల కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. అలాంటిదే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి భౌతికంగా హాని చేసినా ఇంకా ప్రాణాంతకంగా దాడి చేసినా తమకు రాజకీయ ప్రయోజనం ఉంటుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ దాడిని పోలీసు యంత్రాంగంలో కీలక పదవుల్లో తామ ప్రభావం ద్వారా నియమితులైన వ్యక్తుల ద్వారా ఒక అయోమయ పరిస్థితిని సృష్టించి అది వైసీపీ వర్గాలు చేసిన దాడిగా చిత్రీకరించి మీడియాలో తమకు ఉన్న పలుకుబడి ద్వారా ఆ రకమైన ఇంప్రెషన్ ప్రజల్లోకి నెట్టి పబ్లిక్ మూడ్ని మేనేజ్ చేసి ఎన్నికల ప్రయోజనం పొందటానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాయి. ప్రతి ఎన్నిక ముందు ఇటువంటి అసాధారణ రీతిలో పచ్చ మీడియా అలర్ట్ అవుతుంది. ఇప్పటికే మొదలైపోయింది పచ్చ మీడియాలో. అంటే వైసీపీకి వ్యతిరేకంగా ఏ నిర్ణయం జరిగినా అది ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టు రాస్తున్నది. టీడీపీకి ప్రతికూలంగా ఏ వార్త వచ్చినా ఆ వార్తను అణిచిపెడుతున్నది. నిజానికి తోట త్రిమూర్తులు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదో చేసిన దానికి నేరం వచ్చినప్పుడు ఇప్పుడు వైసీపీలో చేరాడు ఆయన. అది ఏదో పెద్ద హైదరాబాద్లో కూడా పెద్ద సంచలన వార్తలుగా హైదరాబాద్ ఎడిషన్లో కూడా చాలా పెద్ద శీర్షికతోటి వేశారు. దానివల్ల ఏదో ప్రయోజనం చేకూరుతుందని వారు ఆశిస్తున్నారు. అంటే అటువంటి ట్రిక్స్ ప్లే చేయటంలో ఈనాడు పత్రిక ఎన్నికల ముందు ఎక్స్ట్రా అలర్ట్ అయిపోతుంది. అదే ప్రయత్నం పవన్ కళ్యాణ్ ప్రాణానికి ముప్పు తెస్తుందేమో చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు పవన్ కాని చేసి టీడీపీకి అనుకూలంగా కాపు వర్గాన్ని మార్చుకోవాలని చీకటి శక్తులు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. అంటే ఇది ఊహాగానమే, ఖచ్చితంగా ఊహాగానమే, దీనికి ఏమి సాక్ష్యాధారాలు ఉండవు. కానీ జగన్మోహన్ రెడ్డి మీద దాడి తప్పకుండా జరుగుతుంది, ప్రమాదకరము, ఆయన భద్రత గురించి జాగ్రత్తగా ఉండాలని స్వేచ్ఛా మీడియా ముందుగానే హెచ్చరించింది. అనేక మంది ఇతరులు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా పోలీసు యంత్రాంగం ఏం చర్యలు తీసుకుంది? మొత్తం మీద దాడి జరిగింది. అది ప్రాణాంతకంగా మారే దాడి కూడా అయ్యుండవచ్చు. అంటే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉండే ఆ స్కూలు నుంచి ఈ తుపాకీ కూడా ఉపయోగించే అవకాశం ఉన్నది. మనకి జాన్ ఎఫ్ కెనడీ అమెరికా అధ్యక్షుని ఎలా చంపారో తెలుసు కదా. సుదీర్ఘంగా ఉండే భవనం మీద ఎప్పుడో 40-50 ఏళ్ల క్రితము టెలిస్కోప్ రైఫిల్ తోటి కాల్చి చంపారు కదా. అలాంటి టెక్నాలజీ కానీ అలాంటి పరికరాలు కానీ మన దేశంలో లేవనుకుంటున్నారా? చాలా పొరపాటు. ఖచ్చితంగా అవి దుష్ట శక్తులు, చీకటి శక్తులకు ఖచ్చితంగా అందుబాటులో ఉన్నాయి. ధనబలం విపరీతంగా ఉన్న శక్తులు ఎంతటికైనా తెగిస్తాయి. అలాగే విదేశాలలో అంటే పెగాసస్ సాఫ్ట్వేర్ లాంటి సాఫ్ట్వేర్ని దిగుమతి చేసుకున్న తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా
చంద్రబాబు నాయుడు దిగుమతి చేసుకున్నాడని అప్పుడే మమతా బెనర్జీ ఆరోపించారు. అందులో నిజమెంతో మనకు తెలియదు. అలాంటి శక్తులు, చీకటి శక్తులు కూడా పోలీసు యంత్రాంగంలో ఉన్నాయి, ప్రభుత్వ యంత్రాంగంలో, మాజీ ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నాయి. కాబట్టి ఆ శక్తులు ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నాయో, ఏమేమి కుట్రలు చేస్తున్నాయో చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం పోలీసు యంత్రాంగానికి ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఉంది, పవన్ కళ్యాణ్కి కూడా ఉన్నది. ఇప్పుడు చీకటి శక్తుల నుంచి పవన్కు ప్రాణహాని ఉన్నదని చెప్పక తప్పటం లేదు. అందుకే జర పైలం పవన్ ఆవేశాన్ని తగ్గించుకో, ఆలోచనను పెంచుకో అని సలహా చెప్తున్నాను. చీకటి శక్తుల సామ్రాజ్యానికి చక్రవర్తి ఎవరో మనకు తెలుసు కదా, అందరికీ, తెలుగు ప్రజలు ఎవ్వరికీ అనుమానం లేదు ఎవరో. ఏపీలో యూపీ తరహా మాఫియా రాజ్యం తెచ్చే ప్రయత్నము ఆ చీకటి శక్తులు ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తాయి. అక్కడ మాజీ ఎంపీలను హత్యలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. పోలీసు యంత్రాంగము దీంట్లో ఉండగానే న్యాయస్థానానికో ఆసుపత్రికో తీసుకెళ్తున్న ఎంపీని చంపేస్తున్నారు. ఇలాంటి రాజకీయ కలుషిత వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడానికి ఈ చీకటి శక్తులు ఏమాత్రం వెనుకాడబోవు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. యూపీ తరహా మాఫియా రాజ్యము తెచ్చే కుట్ర జరుగుతోంది. మాజీ ఎంపీలు హత్యకు గురవుతున్నారు. అండర్ వాచ్ అండ్ వార్డ్ ఆఫ్ పొలిటికల్ పోలీసుల వాచ్ అండ్ వార్డ్లోనే ఈ హత్యలు జరుగుతున్నాయి. ఈ పబ్లిక్ మీటింగుల్లో కూటమి నాయకులు ఏం మాట్లాడుతున్నారో మనకు తెలుసు కదా. దున్నపోతును రాళ్ళేసి కొట్టండి అని, అది ఫ్యాన్ కనపడకుండా చేయండి అని చెప్తున్నాడు. అలాగే గాజు గ్లాసుతో పొడవండి అని కూడా మాజీ ముఖ్యమంత్రి సలహాలు ఇస్తున్నాడు. ఇక అంగళ్లలో బహిరంగంగా పోలీసులపై జనాన్ని రెచ్చగొట్టి పోలీసుల హత్యకు కుట్ర చేశారు అన్న అనుమానంతో కేసు కూడా బయలైంది. అది కోర్టులో స్టేలు ఇచ్చారు. ఇప్పుడు ఈయన బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ కండిషన్లన్నీ ఉల్లంఘించి ఆయన వ్యవహరిస్తున్నాడు. ఇక కుట్రలు కుహకాలు చేయటానికి ఆయనను మించిన నాయకుడు లేడు. కాబట్టి పవన్ జర పైలం, జగన్ జర పైలం.